జిల్లాల పర్యటనల బిజీగున్నారు మంత్రులు. అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసుకుంటా జనంతోని మాట్లాడుతున్నారు. ఇయాల సిద్దిపేట జిల్లాల హరీష్, ఈటల, కామారెడ్డిల పోచారం పర్యటన చేసిండ్రు. జనం మంచే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. సిద్దిపేట జిల్లాల ఇయాల సుడిగాలులు తిరిగిర్రు మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్. రాష్ట్రం మొత్తం మీద సిద్దిపేట జిల్లా అన్నింట్లో ముందుంటుందన్నారు మంత్రులు. జిల్లాల జనాలంతా ఆర్థికంగా ఎదిగేందుకు సర్కార్ పనిచేస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ల 2 కోట్లతోని గడుతున్న షాదీఖానాకు మంత్రి హరీష్ రావుతోని కలిసి భూమి పూజ చేసిర్రు ఈటల. తెలంగాణ వస్తే ఏమొస్తుందో ముఖ్యమంత్రి గారి అండదండలతో, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక కన్ను సిద్దిపేట మీద, ఒక కన్ను గజ్వేల్ మీద ఈ 2 నియోజకవర్గాలను కూడా సమన్వయంగా అభివృద్ధి చేయడంలో వారు ఇప్పటికే ఒక 78% విజయం సాధించారు. कोई मुसलमानों का गरीबी हटाने के लिए कोई कोशिश कर रहे बोले तो सिर्फ चंद्रशेखर राव साहब ने कर रहे हैं। मुसलमानों का घरों में शादियों के लिए कोई सोच रहा है, उनकी गरीबी हटाने के लिए कोई सोच रहा है बोले तो सिर्फ और सिर्फ चंद्रशेखर राव. ఇక కామారెడ్డి జిల్లాలు తిరిగిండు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతును రాజుల లెక్క బతికేటట్టు చేస్తున్నామన్నాడు. దేశం లెక్కలు లేనట్టు రైతులకు ఎకరానికి 4000 చొప్పున 2 పంటలకు పైసలు ఇస్తున్నామన్నారు. ఇంకో 500 విస్తరణ ఆఫీసర్ల పోస్టుల్ని జల్దీనే నింపుతామన్నారు. రైతును రాజు చేయాలనే సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది. దీని మూలాధారం మీరే. దాదాపు రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు ఉంది. ఆ 1 కోటి ఎకరాలకు ఇస్తాం. ఇంకో 500 ఇస్తే ఇంకా బాగా పడేద్దంటే ఇంకా 500 కొత్త ఏవోలు భర్తీ చేయబోతున్నాం. మళ్ళీ ఇలా తోడుగా అంటే మొత్తం 2600 మంది ఏవోలు తయారవుతారు. అంటే అగ్రికల్చర్ శాఖకు గుండె మీరే. జిల్లాల టూర్లలో జనంతో మాట్లాడి సమస్యల మీద మాట్లాడుతుర్రు మంత్రులు. పనులు పూర్తి చేసేందుకు హామీ ఇస్తారు.